నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ టీచర్స్ బృందావని కాలనీ అధ్యక్షుడు పట్నం సురేందర్ వారి కాలనీ వాసులతో కలిసి అయోధ్య శ్రీరామ విగ్రహ మహోత్సవ మరియు అక్షింతల పంపిణీ కార్యక్రమం పురస్కరించుకుని కాలనీలలో పోచమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంను ఈ నెల 22వ తారీఖున పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. వాడవాడలలో భక్తి పారవస్యంతో హోరెత్తుతున్న శ్రీరామనామ జపం చేస్తూ అయోధ్య నుండి వచ్చిన రాముల వారి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశాము. ఊరేగింపులో భాగంగా కాలనీ వాసులు భజనలు నిర్వహించారు. శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఊరేగింపు చేపట్టాము. ప్రతి ఒక్కరిపైన శ్రీరాముని ఆశీర్వాదం ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మరియు కాలనీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. जय श्री राम 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 ఈ రోజు మన బృందావన్ టీచర్స్ కాలనీలో రేపు 22వ తారీఖు అయోధ్యలో రాముని ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా మరి మొత్తం భారతదేశంలో మరి ప్రతి ఇంటింటికి ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం అనేటటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఇంటికి పంపిణీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి మన కాలనీలో కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 22వ తారీఖు వరకు ఇప్పుడు పంపిణీ చేసినటువంటి అక్షంతలన్నీ దేవుని మందిరంలో పెట్టుకొని అప్పటి వరకు పూజలు చేసి 22వ తారీఖు అక్కడ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మేము ఇచ్చినటువంటి అక్షంతలను మీరు ఇంకా కొన్ని తయారు చేసుకొని దాంట్లో పెట్టుకొని ప్రతిరోజు వాటిని మన తలపై వేసుకొని వెళ్ళాల్సిందిగా భక్తులందరితోటి బృందావన్ టీచర్ కాలనీ వాళ్ళందరితోటి కూడా మనవి చేస్తూ ఈ సందర్భంగా మరి ఈనాడు మన 17వ తారీఖు మన కాలనీలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రోజు 22వ తారీఖు సాయంత్రము ప్రతి ఇంటిలో దీపావళి పండుగ జరుపుకోవాల్సిందిగా మరి 5 దీపాలు వెలిగించి ఇంటి పరిసరాల్లో వెలిగించాల్సిందిగా కూడా మరి పైనుంచి తెలియజేశారు. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఇవి ఆచరణలో పెడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇంత బ్రహ్మాండంగా మరి ఈరోజు మన కాలనీలో గత 3-4 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని అనుకొని మరి ముందుకు వచ్చినటువంటి మరి కార్యకర్తలందరికీ, గుడి కమిటీ సభ్యులకు, భజన బృందావన్ టీచర్స్ కాలనీ భజన బృందం సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.